అబ్బబ్బా! భలే ఉందండి. హలో ఎవ్రీవాన్! ఈరోజు వీడియోలో మీకు నేను గోధుమ పిండితో హల్వా చేసి చూపించబోతున్నానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నోట్లో పెడితే అలా కరిగిపోద్దండి. అంత రుచిగా ఉంటుంది. సో, ఇంకెందుకు లేట్ అండి? వీడియోలోకెళ్ళి చూసేద్దామా ఎలా తయారు చేసుకోవాలో? పదండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోని బెల్లం వేసుకోవాలి. నేనిక్కడ 1 కప్పుతో బెల్లం తీసుకున్నానండి. బెల్లంని తురిమి తీసుకోవాలనమాట. సో, మీరు ఏ కప్పుతో బెల్లం తీసుకున్నారో అదే కప్‌తో అన్నీ మెజర్ చేసుకోవాలి. సో, అదే కప్పుతో 2 కప్పులు వాటర్ వేసుకొని ఫ్లేమ్‌ని హై చేసుకొని ఈ బెల్లాన్ని మెల్ట్ చేసుకోవాలి. అంటే కరిగించుకోవాలనమాట. పాకం రావాల్సిన అవసరం లేదండి. స్పూన్‌తో అలా కలుపుతూ ఉన్నారనుకోండి చక్కగా మెల్ట్ అయిపోతుందనమాట. సో, ఇలా బాగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పాకంని పక్కన పెట్టేసుకోవాలనమాట. ఇప్పుడు ఒక ప్యాన్ అయినా కడాయి అయినా తీసుకొని నేనిక్కడ ప్యాన్ తీసుకున్నాను. అందులోని పావు కప్ అంతా నెయ్యి తీసుకోవాలన్నమాట. నెయ్యిని బాగా మెల్ట్ చేసుకోవాలి. అంటే వేడెక్కిపోవాలన్నమాట. నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని లో చేసుకొని 1 కప్పుతో గోధుమ పిండి తీసుకోవాలి. మనం ఏ కప్పుతోని బెల్లం తీసుకున్నామో అదే కప్పు అనమాట. సో, ఇలా గోధుమ పిండి వేసిన తర్వాత ఫ్లేమ్ని లో చేసుకొని లో ఫ్లేమ్లోనే ఈ గోధుమ పిండిని ఫ్రై చేసుకోవాలన్నమాట. గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే నెయ్యి కూడా సపరేట్ అయ్యి ఒక ముద్దలాగా అయిపోతుందన్నమాట. సో, అప్పటి వరకు ఫ్రై చేస్తూనే ఉండాలి. కొంచెం టైం పడుతుందండి. బట్ ఎంత ఫ్రై చేస్తే హల్వా అంత రుచిగా ఉంటుందన్నమాట. సో, ఇలా చూడండి బాగా ఫ్రై అయిపోయింది అండ్ గోల్డెన్ కలర్ కూడా వచ్చేసింది కదా. ఇప్పుడు బెల్లం పాకం అంతా వేసేసుకోవాలి. ఇలా స్ట్రెయినర్లో తీసుకొని వేసుకోండి. ఏదైనా డస్ట్ గట్లా ఉంటే పోతుందన్నమాట. సో, పాకం వేసిన వెంటనే బాగా కలిపేసుకోవాలండి. ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకోవాలి. అలా కలుపుతూ ఉంటే ముద్దగా అయిపోతుందన్నమాట. దగ్గరికి వచ్చేస్తుందన్నమాట. కలుపుతూనే ఉండాలన్నమాట. ఉండల్లాగా మీకు అనిపించినా ఏం ఉండలా ఫామ్ అవుదండి. మీరు కలుపుతుంటే చక్కగా కలిసిపోయి కొంచెం ముద్దగా హల్వాలాగా అయిపోతుందన్నమాట. ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతుంది. నెయ్యి కూడా సపరేట్ అవుతుందన్నమాట. సో, అప్పటి వరకు మీరు కలుపుతూనే ఉండాలి. ఇలా కొంచెం దగ్గరైన తర్వాత ఫ్లేమ్ని లో చేసేసుకోవాలి. అప్పటి వరకు మీరు మీడియం ఫ్లేమ్లోనే ఉంచొచ్చు. ఇలా దగ్గరైన తర్వాత ఫ్లేమ్ని లో చేసుకొని నేను ఇక్కడ ఫుడ్ కలర్ వేశానండి. రెడ్ కలర్ ఆర్గానిక్ది అనమాట. మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. లేదనుకోండి కుంకుమ పువ్వైనా పాలల్లో కొంచెం కలుపుకొని వేసుకోవచ్చు. దానివల్ల కూడా మంచి కలర్ వస్తుంది అండ్ మంచి టేస్ట్ కూడా వస్తుంది. సో, ఇలా ఫుడ్ కలర్ వేసిన తర్వాత ఇందులో బాగా కలిసినట్టు నేను కలుపుకున్నాను అనమాట. చూడండి మంచి కలర్ వచ్చేసింది హల్వా. లాస్ట్లో మీరు యాలకుల పౌడర్ వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 1 టీ స్పూన్ వేసుకున్నానండి. యాలకుల పౌడర్ వేసిన తర్వాత ఇదంతా బాగా కలిసినట్టు కలుపుకోవాలి. అండ్ ఇలా నెయ్యి కూడా సపరేట్ అయ్యి ప్యాన్ నుంచి కూడా హల్వా సపరేట్ అవుతుంది. చూస్తున్నారు కదా మీరు. ఇలా అవ్వాలన్నమాట. కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలన్నమాట. సో, ఇలా ఉంటే ఇంకా హల్వా రెడీ అయిపోయినట్టే. ఇంకా మీరు సర్వ్ చేసేసుకోవడమే. నేను గరిటతోని ఇలా కొంచెం కొంచెంగా తీసుకున్నానండి. చూడడానికి అందంగా ఉంటుంది. సర్వ్ చేయడానికి కూడా బాగుంటుందన్నమాట. చాలా సాఫ్ట్గా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. అంతేనండి, రెడీ అయిపోయింది గోధుమ పిండితో హల్వా. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఆల్రెడీ నేను సగం తినేసాను. నాకు చాలా నచ్చింది. నోట్లో పెడితే కరిగిపోతుందండి. అంత రుచిగా ఉంది. హ్మ్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నచ్చిందో లేదో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.